ఊహించిన విజయం, ఊహకందని ఇరకాటం. ఇప్పుడు ప్రధాని మోడీ పరిస్థితి ఇది. ఇప్పటిదాకా ప్రభుత్వం నడపటం ఒక ఎత్తు, ఇకపై నడపటం ఇంకో ఎత్తు. నిన్నటి వరకు సింగిల్ గా మెజార్టీ ఉండటంతో ఏం చేసినా చెల్లింది. ఇప్పుడు చెల్లుతుందా? కన్ను లొట్టపోవడం తప్పి కళ్ళద్దాలు వచ్చినట్లయింది. ఇప్పుడు ఆ కళ్ళద్దాలు ఉంటే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఇక రాబోయే 5 ఏళ్లు ప్రభుత్వం నడపటం అంటే ముళ్ళ సింహాసనంపై కూర్చొని పాలన సాగించటమే. ఇకపై మోడీ సవాళ్లతో సంసారం చేయాల్సిందే. విజయం వరించిన తప్పని తలనొప్పి, గద్దెపైన కూర్చున్న గద్దించలేని పరిస్థితి. అధికారం తనదైన పగ్గం మరొకరి దగ్గర. ముళ్ళ సింహాసనంపై మోదీ 5 ఏళ్లు భరించాల్సిన ఒత్తిడి. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని పీఠమెక్కుతున్నారు. ఈ గెలుపు అందరూ ఊహించింది. అయితే ఒక గెలుపు భారత రాజకీయాలను ఇంత పెద్ద మలుపు తిప్పుతాయని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. గత దశాబ్ద కాలంగా మోదీ ఒక తిరుగులేని నేత. ఎలాంటి అడ్డు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు నిశ్చింతగా తీసుకునేవారు. బక్కపలచని బలంతో ఉన్న ప్రతిపక్షాన్ని పెదగా పట్టించుకునేవారు కాదు. లోక్సభలో నిరంతర చప్పట్ల మధ్య 10 ఏళ్లు పాలన కొనసాగించారు. అధికారమంటే ఇలా ఉండాలన్నట్టు అడుగడుగునా నీరాజనాలు. 2 పర్యాయాలు ప్రజలిచ్చిన క్లియర్ మెజార్టీతో కీలకమైన నిర్ణయాలను కూడా అవలీలగా తీసుకున్నారు. ప్రపంచ వేదికలపై మోదీ పవర్ ఏంటో చూపించారు. అయితే ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. సింగిల్ మెజార్టీ నుండి సంకీర్ణ ప్రభుత్వానికి పడిపోయింది. స్థిరమైన ప్రభుత్వం కోసం ప్రజలు ఓట్లేయాలని, అప్పుడే నిర్ణయాలు నిస్సంకోచంగా తీసుకోవచ్చంటూ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మోతమోగించారు. అయితే స్థిరమైన ప్రభుత్వం అనే మాటను అన్నిసార్లు ఎందుకు పఠించారా అనేది చాలా మందికి ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎన్నికలకు ముందే మోదీ దీన్ని ఊహించి ఉండాలి. అందుకే ఎన్డీఏ కూటమి విషయంలో తెగ తాపత్రయపడ్డారు. ఎన్ని మెట్లు దిగైనా సరే కూటమిని స్ట్రాంగ్ గా మార్చుకోవాలనే ప్రయత్నాలు మొదటి నుండి చేశారు. ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన వారితోనే పొత్తులు చేసుకుని ఎన్నికల పోరాటంలోకి దిగారు. అనుకున్నట్లే ఇప్పుడు ఈ పొత్తులే ఏరు దాటించాయి. క్లియర్ మ్యాండేటరీ రాకపోయినా గద్దెనెక్కించాయి. ఇప్పుడు ఈ కూటమి నేతలను తక్కువ అంచనా వేయకూడదని కూడా మోదీకి తెలుసు. ఇటు ఏపీ నుండి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అటు బీహార్ నుండి జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ ఇద్దరూ రాజకీయాల్లో ఉద్దండులు, సుదీర్ఘ అనుభవమున్న చాణక్యులు, అంతకు మించి కరుడుగట్టిన రాజకీయ నేతలు. ఈ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మోదీ ముందు చాలా సవాళ్లనుంచాయి. ఎన్నికల తుది ఫలితాల తరువాత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నుండి మమతా బెనర్జీ వరకు చేసిన వ్యాఖ్యలు మోదీ అసలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. బీజేపీ సొంత మెజార్టీ సాధించలేకపోవటాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఓటమిగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మినహాయించి దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్డీఏ ప్రచారమంతా మోదీ కేంద్రంగానే నడిచింది. ఇది మాత్రమే కాదు, దాదాపు దశాబ్ద కాలంగా మోదీ ఏ అడుగు వేసినా, ఎలాంటి ప్రచారం చేసినా అది తన వ్యక్తిగత పరపతిని పెంపొందించుకోవటానికే ఉపయోగపడిందనేది ఇప్పుడు విమర్శకులు చెప్తున్న మాట. అయితే ప్రధానిగా నరేంద్ర మోదీ తెచ్చుకున్న ఘనత గతంలో చాలా మంది నేతలు కలలుగన్నా దక్కలేదన్నదే నిజం. జవహర్ లాల్ నెహ్రూ తరువాత మూడోసారి అధికారంలోకొచ్చిన రెండో ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించిన మాట వాస్తవం. పార్టీ ప్రజాదరణ ఇప్పటికీ మోదీపైనే కేంద్రీకృతమయ్యింది. మోదీ బీజేపీ పార్టీ కంటే 2 ప్రజాదరణ పొందిన నేత. దేశవ్యాప్తంగా పార్టీకున్న ఓట్లలో 1/3 సాధించిన నాయకుడు. అయితే మోదీ భవిష్యత్తును పరిశీలిస్తే ఇప్పుడు ఆయనకు 73 ఏళ్లు.
రాజకీయ వారసుడు కూడా లేడు. ఇక ఇప్పుడొచ్చిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇదే మోదీకి చివరి జాతీయ ఎన్నికలని అభిప్రాయాలొస్తున్నాయి. మోదీ జనాదరణను ఎదుర్కొని బలం పుంజుకున్న జాతీయ ప్రతిపక్ష పార్టీ భవిష్యత్తులో మరింతగా దూసుకుపోయే ఛాన్స్ కూడా లేకపోలేదు. తాజా ఎన్నికల్లో భారతీయ ఓటర్లు తమ ఓటును కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రాంతీయ పార్టీల వైపు మళ్లించారు. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో, ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రాల్లో ఉన్న సాంప్రదాయ సీట్లను బీజేపీ కోల్పోయింది. ప్రత్యామ్నాయంగా ఒడిశాను చేజిక్కించుకోవటమే కాస్త ఊరటనిచ్చింది. అయినప్పటికీ పూర్తి మెజార్టీ అందుకోలేకపోయారు. ఇకిప్పుడు ఎన్డీఏ నేతృత్వంలోని మోదీ సంకీర్ణ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు మాత్రం రెడీగా ఉన్నాయి. 240 సీట్లను దక్కించుకున్న మోదీ ఫ్యాక్టర్ ప్రభుత్వం కోసం ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ, బీహార్లోని జేడీయూ పైన ప్రధానంగా ఆధారపడాల్సి ఉంది. అందులో ఏ ఒక్కరిని కోల్పోయినా అది పదవికే మోసం వచ్చే పరిస్థితి. టీడీపీ నుండి 16 సీట్లు, జేడీయూ నుండి 12 సీట్లు, శివసేన నుండి 8, లోక్జన శక్తి నుండి 7 సీట్లు, ఇతరత్ర పార్టీల నుండి వచ్చిన చిల్లరతో ఇప్పుడు పాలన కొనసాగించాలి. వీరిలో ముఖ్యంగా టీడీపీ, జేడీయూకి పెద్దపీట వేయాల్సిందే. కేబినెట్ పదవుల నుండి రాబోయే 5 ఏళ్లలో తీసుకునే అన్ని నిర్ణయాల విషయంలో సంకీర్ణంలోని స్నేహితుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాల్సిందే. ఇప్పటి వరకు పాలసీ విధానం ఎలా ఉన్నా ఇకపై తీసుకునే పాలసీలు బీజేపీ హిందుత్వ జాతీయవాద పోకడలను గతంలో కొనసాగించినంత తీవ్రంగా అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఈ వాతావరణంలో మోదీ పాలన కత్తిమీద సాముల 2 పడవలపైన ప్రయాణంలా కొనసాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే గత 10 ఏళ్ల పాలనలో మోదీ ప్రజామోదాన్ని బలంగా నిర్మించుకున్నారు. ముఖ్యంగా దేశంలోని మెజార్టీ ఓటర్లను ఆకర్షించారు. ఇక కరోనా మహమ్మారి తరువాత కూడా మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను కుంగిపోకుండా కాపాడగలిగారు. అంతర్జాతీయంగా ఆయన పెంచుకున్న పలుకుబడి, దౌత్యపరంగా తీసుకున్న నిర్ణయాలు మోదీ నాయకత్వ పటిమకు తార్కాణాలు. మేక్ ఇన్ ఇండియాతో మోదీ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో యువతకు చాలా అవకాశాలను అందించారనటంలో సందేహం లేదు. అయితే అది ఎంతవరకు ఫలితాలనిచ్చాయన్నది పక్కన పెడితే భారతదేశానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఇది చాలా ఉపయోగపడింది. చైనాకు చెక్ పెట్టే విధంగా మోదీ ఆర్థిక విధానాలు కొనసాగాయి. టెస్లా వంటి సంస్థలు భారత్లో పెట్టుబడి పెట్టడం మోదీ కృషి వల్లనే అనేది అందరూ ఒప్పుకోవాల్సిందే. అయితే ఇదే తీరులో రాబోయే 5 ఏళ్లు కొనసాగుతుందా అంటే ఏమో అనే సందేహం కలక్క మానదు. For more videos like this, subscribe Big TV channel.